వచ్చేసింది. రండి రండి రండి, ఇక్కడ తప్పకుండా నీళ్లుంటాయి. అవునవును అవునవును, నీళ్లున్నాయి నీళ్లున్నాయి. ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? ఏదో గుడ్డి నమ్మకంతో టీంతో వచ్చేసాను. వాళ్ళకి ఏదైనా అవుతుందేమోనన్న భయం నా మనసుని తొలి చేస్తోంది. రా గొరకి చేసేద్దాం. ఈ విలేజ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ చూసుకో. ఎస్ సార్. దీన్ని గోస్ట్ విలేజ్ అంటున్నారు సార్. ఇక్కడ మేకల్ని మేపుకునే 4-5 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళనే రాత్రి భోజనానికి ఏర్పాటు చేయాలి. ఓకే, अलर्ट का उंडो। यस सर। हम प्लान के मुताबिक गांव पहुंच गए हैं। अभी हमला बोलेंगे तो सबको उठवा सकते हैं। नहीं, సీరియస్గా ఉండండి, నాకు భయంగా ఉందని అడిగారు. బూడిద తోడేళ్ళు మనకి ఎప్పుడు ఎలా వేటాడాలో నేర్పించాయి. మేము గుర్రాల్లో వెళ్ళి పౌడర్ బాంబు కొట్టి వాళ్ళని చెదరగొడతాము. మీరు దాక్కుని భయపడి పరిగెత్తుకొచ్చేవాడని వేటాడండి. ఎలాగైతే తోడేళ్లు వేటాడతాయో. నేను నీతోనే ఉంటాను. ఊళ్ళో వాళ్ళని లోపలికి వెళ్ళమను. ఎవరు భయపడకండి. నాటు తుపాకీ 20 అడుగుల రీచ్ అవుతుంది. 10 అడుగుల కిల్లింగ్ పాయింట్. మెయింటైన్ ద డిస్టెన్స్. అందరూ ఎక్కడైనా హైట్కి ఎక్కండి.
తోడేళ్లు వేటాడే టెక్నిక్, ఒకటి తరుముతుండగా ఇంకొకటి. తోడేళ్ళ ట్రాప్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు, దాంతోనే వాళ్ళని దెబ్బ కొడతాం. ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు ఉన్న చోట నుంచి గోపురం కనిపిస్తుందా? కనిపిస్తాను సార్. జంప్, దాని వైపు పరిగెత్తు. సార్ ముందు వస్తున్నారు సార్. ఓకే సార్. టర్న్ రైట్. ఒకడు తరుముతున్నాడు సార్. స్ట్రైట్ గా రా. మన ప్లాన్ ఏమైంది? మన వాళ్ళందరూ ఏది? బాయ్స్ బాయ్స్ ఓమని స్పాట్ చేశారు. నార్త్ ఈస్ట్ కార్నర్ రౌండ్ చేయండి. కేర్ఫుల్. సార్ ఓమా మేకల తోటికి నిప్పట్టించాడు. మొత్తం అంతా పొగ కమ్ముకుంది. ఏం కనపడడం లేదు సార్. సత్య డోంట్ లూజ్ హిమ్. నేను వస్తున్నాను. జల్దీ బోలో. సత్య కాలిని షూట్ చేశాడు. ఓమా తప్పించుకుంటాడు. నాకు గుర్రం కావాలి.
ఏళ్ళు పోరాడిన తర్వాత ఓమని పట్టుకున్నాం. ఆ తర్వాత అలాంటి దుర్ఘటనలు తమిళనాడులో జరగలేదు. సార్ సార్ సారీ టు డిస్టర్బ్ యూ సార్. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్, ప్లీజ్ సార్. సండే రండి. థ్యాంక్ యూ సార్. ఈ కుర్చీని మార్చమని 2 నెలల నుంచి చెప్తున్నాను. ఫైల్ పెట్టాం సార్. ఇంత పెద్ద కేసుని డీల్ చేసిన అతనికి ఎందుకు సార్ ఇలా డమ్మీ పోస్టింగ్ ఇచ్చారు? డిపార్ట్మెంట్లో నిజాయితీగా ఉంటే ఇలాంటి బహుమతులు ఇస్తూ ఉంటారు. అందులోనూ సార్కి ఇప్పటికే చాలా ఇచ్చారు. ఈరోజు హైవే మారిపోయింది. క్రిమినల్స్ని పట్టుకునే టెక్నాలజీ డెవలప్ అయ్యింది. కానీ ఆ కేసుకి సంబంధించి అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలకి ఇచ్చే విలువ ఓ కామన్ మ్యాన్కి ఇచ్చుంటే ఇంతమంది బాధ్యతలు అయ్యేవారు కాదు. ఇది డిపార్ట్మెంట్ తప్ప, దాన్ని నడిపించే అధికారం తప్ప, వాళ్ళకి అధికారం ఇచ్చిన ప్రజల తప్ప? ఇది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో కూడిన పెద్ద టాపిక్. దీనికి సమాధానం దొరికే వరకు నేరాలు జరుగుతూనే ఉంటాయి. అమాయక ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి. ది ఇన్నసెంట్ పీపుల్ విల్ డై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ఎవర్. సార్. సత్య, ఏ బులి లయన్, ఎలా ఉన్నావు? రా బ్రదర్. వద్దు సార్, మిమ్మల్ని ఒకసారి మీట్ అయ్యి మీకు సల్యూట్ చేయాలనుకున్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్.